నా నమస్కారాలు. ఈరోజు మనము జీవామృతం తయారు చేసుకునే విధానము నేర్చుకుందాము. జీవామృతానికి కావాల్సిన పదార్థాలు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎవ్రీవన్. టుడే వి డిస్కస్ అబౌట్ హౌ టు ప్రిపేర్ జీవామృతం. జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి. సో ఈరోజు మనము జీవామృతం ఎలా చేసుకోవాల్సింది తెలుసుకుందాము. జీవామృతానికి కావాల్సిన పదార్థాలు 10 కేజీల దేశీ ఆవు పేడ, 10 కేజీల దేశీ ఆవు పేడ, 1 కేజీ శనగపిండి, 1 కేజీ శనగపిండి, 1 కేజీ నల్ల బెల్లం, 1 కేజీ నల్ల బెల్లం. ఈ నల్ల బెల్లాన్ని మనము ఈ విధంగా పగలగొట్టుకొని ఇలా పానకం లాగా చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా 1 కేజీ నల్ల బెల్లాన్ని తీసుకోవాలి. తర్వాత పిడికెడు పుట్టమట్టి లేకపోతే గట్టు మట్టి. మనకు అంతగా దొరకకపోతే మన దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి కొంచెం పిడికెడు 5 నుంచి 10 గ్రాములు పుట్టమట్టి. ఈ మట్టి మనకు ఎటువంటి కెమికల్స్ తాకి ఉండద్దు. ఈ యొక్క 5 గ్రాముల పుట్టమట్టి. తర్వాత కాకుండా ఉండాలని మనకైతే తెలుస్తుంది. అంటే కెమికల్స్ లేకోకుండా పుట్టలో కానీ గట్టు కానీ ఇట్లాంటి పొలం దగ్గర లేకుండా గట్టులో పుట్టమట్టి. తర్వాత 5 లీటర్ల గోమూత్రం, 5 లీటర్ల గోమూత్రం, 5 లీటర్ల 2 నుంచి 3 రోజులు తీసినటువంటి గోమూత్రం అయితే మంచిగా ఉంటుంది. తర్వాత 200 లీటర్లు కలిగినటువంటి డ్రమ్ము, 200 లీటర్లు కలిగినటువంటి డ్రమ్ములో 180 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. 180 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. 180 ml 180 లీటర్ల గల నీటిని. తర్వాత ఈ యొక్క దేశీ ఆవు పేడ మనకు దొరకకపోతే, అందుబాటులో లేకపోతే 50% మనము ఎద్దుది కూడా వాడుకోవచ్చు. తర్వాత గోమూత్రం కానీ అంతా ఎద్దుదే వాడకూడదు. ఒక 50% అది, ఒక 50% ఇది వాడుకోవచ్చు. తర్వాత గోమూత్రం కూడా మనకు దొరకకపోతే, మనిషి మూత్రం కూడా గోమూత్రంగా వాడుకోవచ్చు. ఏ మనిషి మూత్రం? ఎవరైతే శాకాహారి, మాంసాహారి మూత్రము మంచిది కాదు. తర్వాత గోమూత్రంలో 80% అది వాడుకొని 20% మనము మనిషిది వాడుకోవచ్చు. ఎవరైతే శాకాహారి అంటే రాక్షస ప్రవృత్తం లేని వాళ్ళది వాడుకోవచ్చు, కానీ అంతా మంచిది వాడకూడదు. తర్వాత మీకు గోమూత్రానికి కావాల్సిన పదార్థాలు ఈ యొక్క గోపేడ, తర్వాత శనగపిండి, పుట్టమట్టి, గోమూత్రము, 180 లీటర్ల నీళ్ళు. తర్వాత ముందుగా మనము ఈ యొక్క 10 కేజీల గోపేడని ఈ విధంగా కలుపుకోవాలి. మనకు గోపేడ అయితే మంచిగా ఉంటుంది. అదే ఆవు పేడ ఒక సగం మనం కలుపుకోవచ్చు, కానీ అంత ఎద్దు కానీ అంటే మనం 180 ml నీళ్ళు, 180 లీటర్లు దాంట్లో పేడను కలుపుకోవాలి. మీకు జెర్సీ ఆవు పేడ పనికిరాదు. దేశీ ఆవు పేడ మాత్రమే, మీకు నాటు ఆవు పేడ మాత్రమే మంచిగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ చెత్త చెదారం మనకు డ్రమ్ స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు కానీ, డిప్పులో పంపించేటప్పుడు కానీ ఏం లేకోకుండా నీట్గా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి 10 కేజీల గోపేడని మనము 180 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఈ విధంగా పోసుకున్న తర్వాత అంతే ఆ 10 కేజీల గోమూత్రాన్ని ఈ విధంగా
ఇది కలుపుకున్న తర్వాత 5 లీటర్ల 5 లీటర్ల గోమూత్రం 2 రోజుల నుంచి 3 రోజుల తీసుకున్నటువంటి గోమూత్రాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ 6 లీటర్లు వచ్చిందా? 5 లీటర్లు తీసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 లీటర్ కానీ 1 కేజీ నల్ల బెల్లం పానకం లాగా చేసుకోవాలి. ఈ విధంగా బాగా కరిగించి పానకం లాగా చేసుకోవాలి. ఈ 1 లీటర్ అయినటువంటి పానకాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 కేజీ శనగపిండి మనం అంగట్లో ఉండే శనగపిండి కనుక్కోకుండా మన శనగలు పన్నేటువంటి అయితే మనం మిషన్ వాడుకొని మనం ఆడించుకుంటే మంచిది. ఎందుకంటే అంగట్లో ఉండేటైతే ఏరే వంటి కలుపుకొని మనము ఇట్లా ఇది పనికిరాదు కాబట్టి 1 కేజీ శనగపిండి. శనగపిండి గుంటలు లేకుండా మనం మంచిగా దాంట్లో ఒక పిడికెడు పుట్టమట్టి లేకపోతే గట్టు మట్టి ఏదైనా కానీ ఒక పిడికెడు. ఈ విధంగా మనం కింద నుంచి కలిసే విధంగా తిప్పుకోవాలి. అప్పుడు నీ కింద ఉన్నటువంటి ఏమన్నా ఉంటే పైన అంతా మిక్స్ అయిపోతుంది. క్లాక్ వైజ్ తిప్పి యాంటీ క్లాక్ వైజ్గా తిప్పకూడదు. ఈ విధంగానే తిప్పుకొని ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఇలా తిప్పకూడదు. ఈ యొక్క కెమికల్స్ అనేది మిక్స్ కాకోకుండా ఈ యొక్క క్లాక్ వైజే తిప్పాలన్నమాట. తర్వాత ఈ విధంగా నీకు ఉదయం ఒక 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు 3 రోజుల పాటు తిప్పిన తర్వాత 3 రోజుల తర్వాత నీకు కమ్మటి వాసన వస్తుంది. అంటే అప్పుడు నీకు జీవామృతం తయారైనట్టు. ఈ విధంగా ఉదయం 5 నిమిషాలు, ఏదైనా మన సమయం దొరికినప్పుడు 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు తిప్పుకొని ఒక నీరు బాటిల్లో పెట్టుకొని మనం పైన ఏదైనా గుడ్డ కప్పుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత ఏదైనా పడకోకుండా మంచిగా ఉండడానికి ఒక నీడలో పెట్టుకొని ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు తిప్పుకొని 3 రోజుల తర్వాత మనము ఈ యొక్క జీవామృతాన్ని నీళ్ళ ద్వారా కానీ లేకపోతే మనం స్ప్రేయింగ్ ద్వారా కానీ డిప్పుతో అయితే మనం మంచి ప్యూరిఫై చేసుకొని డిప్పు ద్వారా కూడా పంపించవచ్చు. మనం ఫస్ట్ ఈ 3 రోజులు అయిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత మనము 2 కానీ 3 లీటర్లు కానీ మన డ్రమ్ములో 20 లీటర్ల డ్రమ్ములో వాడుకోవచ్చు. ఇంకా 3 రోజుల తర్వాత మీకు ఇట్లా కమ్మటి వాసన వస్తుంది. ఈ యొక్క జీవామృతం తయారైనది. మీకు ఈ జీవామృతము మనము 3 విధాలుగా పంపించుకోవచ్చు. ఒకటి డిప్పు ద్వారా పంపించుకోవచ్చు. తర్వాత ఇట్లా నీరు పారుదలలో మనము ఇట్లా పోసుకుంటూ ఉంటే ఈ విధంగా పోస్తుంటే మనకు కయ్యలం పడి జీవామృతం పంపించాలి. ఈ విధంగా మనం జీవామృతం నీరు పారుదలలో పంపించవచ్చు. ఈ విధంగా నీరు పారుదలలో మన జీవామృతం పంపించవచ్చు. కొంచెం తర్వాత
మనం స్ప్రేయింగ్ ద్వారా అయితే మనం స్ప్రేయింగ్ సాయంత్రం పూటలు అయితే మంచిగా ఉంటుంది. స్ప్రేయింగ్ చేసుకునే విధానంలో 20 లీటర్లు మనం డ్రమ్ములో పట్టినంత నీరు పోయాలి. తర్వాత 2 నుంచి 3 లీటర్ల జీవామృతం తీసుకోవాలి. ఈ విధంగా పోసుకునే జీవామృతాన్ని మనం స్ప్రేయింగ్ ద్వారా అందించవచ్చు. కొంచెం